నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. బాబా బోధనలు లక్షలాది మందిని సేవా మార్గంలో నడిపాయని వెల్లడి. సత్యసాయి స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని రూపొందిస్తాం. ఉద్యమ స్ఫూర్తితో బాబా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న చంద్రబాబు. పత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం లేఖ. అరటి మార్కెట్ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. 6 నెలల్లోగా రాజధాని రైతుల సమస్యల పరిష్కారం. నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేస్తామన్న సిఆర్డీఏ త్రిసభ్య కమిటీ. అల్పపీడనం ఎల్లుండి వాయుగుండంగా మారే సూచన. పలుచోట్ల వర్షాలు. కోస్తా రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు. 1,41,00,000 రివార్డు వారికే అందిస్తామన్న పోలీసులు. ప్రపంచ అభివృద్ధి పరామితులపై పునరాలోచన అవసరమన్న మోదీ. దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తులో మరిన్ని అంశాలు. దేశవ్యాప్త దాడులకు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్ర.